వేల మండల కేంద్రంలోని శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకుని బంజారా కులస్తులందరూ కలిసికట్టుగా సంప్రదాయ వేషధారణలతో నృత్యాలు చేస్తూ శోభాయాత్ర చేపట్టారు. మండల కేంద్రంలో గల సంపత్ సేవాలాల్ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేసి సేవాలాల్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బంజారా సేవా సంఘ మండల అధ్యక్షులు రాథోడ్ గణపతి నాయక్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా బిడ్డలకు ఆదర్శప్రాయుడన్నారు. జాతి మొత్తాన్ని ఏకం చేసిన మహాయోధుడన్నారు. ఒకరికొకరు పరిచయం లేకుండా అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చిన యావత్ ప్రజానికానికి నాయకత్వ లక్షణాలు ప్రసాదించిన కర్మయోగి అన్నారు. వారి అడుగుజాడల్లో నేటి తరం నడవాలని పిలుపునిచ్చారు. सेवालाल का गौकोट एक आकाशवाणी हुई थी, बंजारा समाज था और मरे हुए इंसान को जिंदा करना था, जिसकी शादी होने आगे आने के लिए जो हमें संस्कार दिया है उस संस्कार के ताटिपैन ఉంటే 100% సమస్యలు పరిష్కరించేటట్లు ఉంటుంది. द्वेषावर आपण उपदेश घेऊन आपल्या अंतकरणात उतरवलं पाहिजे. जयंती के ऊपर जो सब लोग आए, मैं धन्यवाद करता हूँ। पुरुष मंडल और महिला मंडल, ऐसे ही हमारा सेवालाल बहुत महापुरुष अखंड ब्रह्मचारी था। उन्होंने इसका इतिहास बोलना बोले तो घंटों क्या 6 घंटा नहीं 100 घंटा भी कम गिरेगा। बहुत इतिहास है, लेकिन क्यों बोले तो पब्लिक थोड़ा ये होने से थोड़ा ज़्यादा अंदर लोग भी आए, कुछ हमारे सरपंच ये लोग भी बोले वो सुने। हमारा सेवालाल महाराज 100 साल पहले कब क्या होने वाला था उन्होंने आज बताया, आज क्या होने वाला उन्होंने अभी बताया। उन्होंने ऐसा 100 साल के पहले का भविष्यवाणी उन्होंने बोल के गया। उसके भविष्यवाणी को लेके हम उसका अड़ुजाड़ा पे हम चले करके मैं मेरा दोस्त गए सेवालाल की जयंती के बारे में 286వ జయంతి నిమిత్తం వచ్చిన మా బంజారా సోదరులు అలాగే మా మండల్ నాయకులు అందరికీ కూడా స్వాగతం. ఎందుకంటే ఈ జయంతి సేవాలాల్ జయంతి చేయడానికి కారణం ఒక మా జాతికి ఈ పండుగ రోజు. కానీ మేము మాకు ముందు భట్క జాతి అంటున్నాం. ఆ జాతిని ఒక తాటి మీద తేడానికి మా సేవాలాల్ చేసిన ఘనకార్యం ఇది. కానీ మేము దానికి మర్చిపోకుండా మేము అప్పటి నుంచి ఎప్పుడైతే మా చిన్న చిన్న తాండాలు బస్తీలు గూడలు అయినాయో అప్పటి నుంచి మేము ఈ సేవాలాల్ జయంతిని కంటిన్యూగా ఏదైతే ఫిబ్రవరి 15 రోజున మేము కంపల్సరీ ఇది అయిన జన్మదినాన్ని మేము పురస్కరించుకొని మేము పండుగలాగా భావించుకొని మా సేవాలాల్ని మేము ఒక దేవుని రూపంలో చూసుకుంటూ మేము ముందుకు వెళ్తాము. మా సమాజము అక్కడక్కడ ఇప్పుడు కూడా గుట్టలోనే ఉన్నారు. కానీ మాకు ముందు పోవాలంటే మా సమాజం ముందుకెళ్ళాలంటే దానికోసము మేము చేసే ప్రయత్నాలు ఏమి ఫలిస్తలేవు. ఈరోజు గవర్నమెంట్లో చూస్తే మా సమాజ్ మీద ఘోరంగా
పరివర్తిస్తుంది.